ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ కూడా చైర్మన్ సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు మైనార్టీ రాష్ట్ర నాయకులు నయీముద్దీన్ గారు, రాష్ట్ర నాయకులు నల్లగిరి రమేష్ గారు, మాజీ కార్పొరేటర్ సోదరులు లక్ష్మణ్ గారు, రామ్మూర్తి గారు, గౌస్ గారు, అఫ్జల్ గారు, రవీందర్ రావు గారు, అశోక్ గారు, మాజీ కార్పొరేటర్ జోర్కే రమేష్ గారు, మా మాజీ డిప్యూటీ మేయర్ సోదరులు సిరాజుద్దీన్ గారు, అశోక్ గారు, మా మాజీ మైనార్టీ కమిషన్ మెంబర్ సోదరులు దర్శన్ సింగ్ గారు, సోదరులు మా యువ నేత మనోజ్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి ప్రభాకర్ గారు, మిగతా శివ గారు, భిక్షపతి మల్లేష్ గారు, నయీం గారు, అదేవిధంగా ఫిరోజ్ గారు, చోటు గారు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు మిస్ అయితే అనేది భావించవద్దు. అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనందరికి కూడా తెలుసు కూడా ఈరోజు మీతోని రెండు అంశాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీ ముందు కొన్ని విషయాలు ముందు పెట్టదలుచుకున్నాం. ఒకటి, గత 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి. రెండోది, మీ అందరు కూడా తెలుసు, 2010 నుంచి గత కొన్నేళ్ల నుంచి ప్రజాప్రతినిధితో పాటు పర్యావరణం పైన అనేక పర్యావరణవేత్తలతోని అనేక కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరు కూడా తెలుసు. ఈ 2 అంశాలపైన మీతో మాట్లాడతాను. ఇవే కాకుండా మా కూడా మాజీ చైర్మన్ సోదరులు అన్న యాదన్న గారు కూడా గురించి మాట్లాడతారు. మా మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మా నయీం గారు మాట్లాడతారు, సిరాజ్ గారు మాట్లాడతారు. మిగతా విషయాలు మీరు సమయం ఇస్తే మా నాయకులు కూడా ఇంకా మాట్లాడతారు. ఒకటి, 2.5 సంవత్సరాల నుంచి పాడిందే పాట పాసపనుల దాత అన్నట్టు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి తుపాకీ రామన్ ఖాతాల్లాగా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇక తుపాకీ రామన్ని తీయరాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులను పెట్టరాదు. ఆ తీరుగా పైన నుంచి కింది వరకు ఇక మరీ చెప్పాలంటే ఇక్కడ అడ్డిమారుగుడి దెబ్బలు గెలిచిన ఆయన అయితే ఇక ఇంకెక్కువ తీస్తా, చేస్తా, పొడుస్తా, కొడుతా, ఇవే మాటలు. ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసినటువంటి లక్షణాలు లేకుండా చిల్లర మాటలు, చిల్లర కథలు. అయినప్పటికీ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనందరికీ కూడా తెలుసు, 1982లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మరి స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం అర్బన్లో ఉన్నటువంటి అర్బన్ ప్రజానికానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించేదానికి ఆడిటోరియంలో, ఆట స్థలాల్లో, పార్క్లో, చివరికి పుట్టినవాడు గిట్టక తప్పదు శ్మశాన వాటికలో, కమ్యూనిటీ హాల్లో రకరకాల నగర ప్రజలకు అందియాలి. మరి ఆ క్రమంలో సరే నగర అభివృద్ధి కోసము కొన్ని స్థలాలు, గవర్నమెంట్ స్థలాలు సేకరించాలి. దాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం, ఆ నామ్స్ ప్రకారం లేఅవుట్లు చేయాలి, దాన్ని విక్రయించాలి. అది కూడా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా మరి అవి విక్రయించాలి. వచ్చిన ఆదాయంతో ఇది చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కూడా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతలేదు కానీ అవినీతి జరుగుతుంది. పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు కూడా పేరిట అవినీతిమయమైంది. వాటాలు ఎవరెవరు పంచుకుంటారో తెలియదు.
అధికారుల పైన ఒత్తిడి, మా వాళ్ళు వస్తారు మీరు అరాజు పెడితే ఇగో ఈ ధరకు ఫిక్స్ చేయాలి, దీనిపైన ఎవరు కూడా ఎక్కువ పాడకుండా ప్రపంచం అంతా కూడా ట్రాన్స్పరెన్సీతోని ఆన్లైన్ చేస్తుంటే ఇక్కడ మాత్రం ఆఫ్లైన్. వెనుకట సారా వేలం, బ్రాండ్ షాప్ వేలం అయినట్టు నలుగురు తీసుకొచ్చుడు, గుండాలు రావడం, కండాలు చూపెట్టడం, కత్తులు చూపెట్టడం, వాని పాడనియకుండా ఆ బ్రాండ్ షాపులు కబ్జా చేసడం, సారా దుకాణాలు కబ్జా చేసడం అప్పుడుండే. అదే సిస్టమ్ ఇప్పుడు కూడా చేస్తుండ్రు. నేను ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోని మరి ఒత్తిడి చేసిండ్రా, మళ్ళీ మీరే అంటున్నారు మా పైన ఏవి ఒత్తిడి లేవని. ఈ జరిగిన అవినీతిలో మీకు గనుక వాటా లేకుంటే, లేక అధికార పార్టీ నాయకులకు వాటాలు కనుక లేకుంటే వెంటనే రీకాల్ చేయండి, వెంటనే ఆన్లైన్ టెండర్లు పెట్టండి. చిన్న పిల్లగాడు అడిగినా కూడా, బడికి పోయే పిల్లగాడు అడిగినా కూడా మొన్న జరిగిన కూడా లేఅవుట్లో అవినీతి జరిగిందా లేదా అంటే చెప్తాడు. ఎంత ఉన్నదిరా బాబు అంటే ఇక 1,50,000 కన్నా తక్కువ జరగదు. కానీ పాడింది ఎంత? 69,000 సర్కారు పాటాట, 65,000 సర్కారు పాటాట. పాపం అధికారులు మొత్తం రిజిస్ట్రేషన్ అన్నీ తెలుసుకొని ఏ ఒత్తిడి లేకుండా చేసిండట. నాయన చాలా సంతోషం. మొన్నటికి మొన్న మీరు ప్రైవేట్ వ్యక్తి ఒక ప్లాట్ అమ్మితే 1,40,000 ఏం పోయిందట. మరి ఇప్పుడు 69,000 ఎట్లా పోతుంది? 30 మంది పాల్గొని టెండర్లు తీసుకుంటే 11 మంది ఎందుకు పాల్గొంటారు? ఈరోజు మరి ఇంత కూడా కోసం, అభివృద్ధి కోసం పాటుపడే ఈ అధికారులు తక్కువ రేటు ఎందుకు చేస్తారు? ఏదేమైనప్పటికీ కూడా పేరిట ఒక ల్యాండ్ బ్రోకర్స్ అయిపోయారు. అభివృద్ధి కాదు, అభివృద్ధిని అట్టకెక్కించిండ్రు, అవినీతికి తెరలేపిండ్రు. ఇవి మేము ప్రశ్నిస్తే వినయ్ భాస్కర్ అట్లా, ఇది ఇట్లా. నాయనా నా పాట, నా జపం మానేసి నీ సినిమాకు తెరబడ్డది, ఇంటర్వెల్ అయిపోయింది, ఇక కొద్ది రోజులలో నీ సినిమా శుభం అని ప్రజలు పలుకుతారు. అందుకే నేను ఏమంటున్నా, ఇప్పటికే నీకు ఉన్నటువంటి కొద్ది సమయంలో అభివృద్ధి పైన దృష్టి పెట్టు, అవినీతికి పాల్పడకు, అధికారులను బెదిరించకు, ప్రతిపక్ష పార్టీల పైన అక్రమ కేసులు పెట్టకండి, గుండాలతోని మా పైన దౌర్జన్యం చేయించకండి. గుడిసెలు పేదవాడు నివసించే హక్కు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు వాళ్లకు, పేదల గుడిసెలకు పోనీయకండి, పేదల గుడిసెలను తొలగించకండి. ఇవన్నీ మేము అడిగితే మా పైన దాడులు, అక్రమ కేసులు, చిల్లర మాటలు ఇవన్నీ కూడా భరించడం, ఇంకా భరిస్తాం. ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడతాం. ఇంకా లోతుగా అనేక వివరాలు మా అన్న యాదవ్ రెడ్డి గారు మాట్లాడతారు. అదేవిధంగా మైనార్టీల గురించి నయీం గారు మాట్లాడతారు. మనందరికి కూడా తెలుసు, అనేక యాక్ట్స్ మనకున్నాయి. మూగబోయినటువంటి పక్షులకు కానీ, పశువులకు కానీ, పర్యావరణాన్ని పరిరక్షించేదానికి, రాబోయే తరాలకు ఇటువంటి పచ్చని తెలంగాణను లేక పచ్చని ప్రకృతిని అందించేదానికి అనేక యాక్ట్స్ ఉన్నాయి. అది అందరు కూడా తెలుసు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు తెలియాలి. ఎందుకంటే మా ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళ గొంతుగా ప్రతిపక్ష నాయకులు వినిపిస్తారు, పేదవాని గొంతుగా వాళ్ళ నాయకులు వినిపిస్తారు.
కానీ నోరు లేని మూగ పోయినటువంటి జంతువులు కానీ పక్షులు అల్లాడిపోతాయి. ఆ ఉసురు ఒట్టిగా పోదు. ఏదేమైనప్పటికీ కూడా మనకు వాల్టా యాక్ట్ అనేది 2002లో ఉంది. వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్. ఇది ఏమని చెప్తుంది? ఏ ఒక్క చెట్టును కూడా కొట్టొద్దు. అదేవిధంగా కుంటలు కానీ చెరువులు కానీ అది ప్రభుత్వ స్థలంలో ఉండని లేక న్యాచురల్గా ఉత్పత్తి అయినటువంటి వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఆల్టర్ చేయొద్దు, దానికి కూడిపోద్దని ఉంటుంది. ఏది వాల్టా యాక్ట్ ప్రకారం. తర్వాత ఇంకొకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 1972లో వచ్చింది. ఇందులో ఏమని ఉంటుంది? అడవులలో ఉన్నటువంటి పక్షులు కానీ పశువులు కానీ చివరికి రెప్టైల్స్ అంటే పాములు, తేళ్ళు, అదేతో పాటు నీళ్ళలో ఉన్నటువంటి చేపలు, తేళ్ళు ఇవన్నిటిని కూడా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వీటిని కూడా ప్రొటెక్ట్ చేయాలని ఉంటుంది. తర్వాత 2002లో ఈ పర్యావరణవేత్తలందరూ కూడా ఈ బయాలజికల్గా మరి తారుమారు అవుతుంది. బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అని చెప్పి 2002లో కూడా వచ్చింది. మరి దీన్ని కూడా పర్యావరణంలో జరుగుతున్న మార్పులను కూడా దాన్ని కాపాడాలని చెప్పి ఈ యాక్ట్ కూడా చెప్తుంది. ఇక చివరిగా వస్తే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. ఇదేమంటుంది? ఎంపవర్స్ అథారిటీస్ టు ప్రివెంట్ ఎనీ యాక్టివిటీ దట్ కాజెస్ సివియర్ ఏకాలజికల్ డ్యామేజ్ అండ్ ఇంబ్యాలెన్స్. ఈ యాక్ట్ కూడా ఇది చెప్తారు. కానీ కూడా పేరిట ఏం జరుగుతుంది? దాన్ని ప్రశ్నించిన వాళ్ళని ఏమంటున్నారు? కూడా ఆధ్వర్యంలో ఇక్కడ రెడ్డిపురం దగ్గర ఒక చెరువు ఏర్పడ్డది. అది ప్రభుత్వ స్థలం కావచ్చు, ప్రభుత్వ స్థలం కోసము మట్టి సేకరించవచ్చు. కానీ కొన్నేళ్ల నుంచి ఇక్కడ చెరువు ఏర్పడ్డది. ఈ చెరువులో ఏం చేస్తున్నారు? మత్స్యకారులు చేపలు పడుతున్నారు. అంటే వారి జీవనోపాధి కోసం. అంతేనా? ఇలా నేను రాసింది కాదు, నేను చేసింది కాదు, ఇది కాదు. ఇది చెరువు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవి నా మిషన్లు కాదు, నేను కబ్జా చేసేది కాదు. ఈ మిషన్లను ఎవరు పంపించిండ్రు? ఎందుకు పంపించిండ్రు? ఈ మత్స్యకారుల పొట్ట ఎవరు కొడుతున్నారు? ఈ ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి దీన్ని చెట్లను ఎవరు ధ్వంసం చేస్తున్నారు? ఎవరు మట్టి నింపుతున్నారు అనేది మీరే చెప్పాలి. ఇందులో ఆర్టిఫిషియల్ కాదు. మొన్నటి వరకు ఈ పిట్టలు ఇవి ఉండే. ఇక్కడ ఆదివారము నగర ప్రజలందరూ కూడా పిక్నిక్ వెళ్ళేది. చెరువులో సేద తీర్చుకుంటున్నటువంటి పశువులు పక్షులను చూసుకుంటా నగర ప్రజలు మరి ఆ రోజుల్లో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా నా దృష్టికి అక్కడ వాకర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉండే, తర్వాత స్విమ్మర్స్ అసోసియేషన్ అని ఉండే. వాకర్స్ అసోసియేషన్, స్విమ్మర్స్ అసోసియేషన్ కూడా మరి వినతి పత్రం ఇస్తే అది వర్ధన్పేట కాన్స్టిట్యున్సీ వరంగల్ మన వెస్ట్ కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉంటుందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళను అప్పుడు ఉన్నటువంటి మా కార్పొరేటర్ అశోక్ ఆధ్వర్యంలో కొంత చదును చేసి ఒక స్విమ్మింగ్ పూల్కో పశువులకు పక్షులకు ఆహ్లాదకమైన వాతావరణం కోసం ఆ రోజులలో కూడా అధికారులకు కానీ లేక కూడా చైర్మన్ కూడా ఒక వినతి పత్రం ప్రజల పక్షాన, ప్రకృతి ప్రేమికుల పక్షాన, పర్యావరణ వేత్తల పక్షాన ఆ రోజు నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఆగిండ్రు, కొంత అభివృద్ధి చేసిండ్రు కానీ ఆగిండ్రు. అభివృద్ధి అంటే
లక్షలు పెట్టలేదు, కోట్లు పెట్టలేదు. స్వచ్ఛందంగా అక్కడ కూర్చొని బెంచ్లు, తర్వాత మనం అందరం కూడా చూస్తున్నాం తెలంగాణలో గ్రామ దేవతలు ఎక్కువ, పోషమ్మలు, మైసమ్మలు, ఈ తీరుగా ఎల్లమ్మలు, ఇంకా అనేక గ్రామ దేవతలు ఉంటాయి. అక్కడ భక్తులందరూ కలిసి అక్కడ మైసమ్మ టెంపుల్ కూడా, మైసమ్మన పోషమ్మ టెంపుల్ కూడా నిర్మాణం చేసుకున్నారు. బోనాలు చేసుకుంటారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కూడా దానికి కూడా జరగాలని చెప్పినాం. అయితే ఇది నేను ఇచ్చింది కాదు. పాపం పక్షుల భాష తెలిసిన పర్యావరణవేత్తలు కొంత పక్షులు మాట్లాడుకుంటాయి. అది పాపం దుర్మార్గులకు, దుష్టులకు అర్థమవుతుందో కాదో కానీ మనసున్నటువంటి పక్షుల ప్రేమికులకు కానీ పర్యావరణవేత్తలకు కానీ వాటి భాష అర్థమవుతుంది. నేను చెప్పుడు కాదు, అనేక మంది ప్రొఫెసర్లు చెప్పిండ్రు. వారు పొద్దున్నే వాటికి ఆకలైతే కిటికీల దగ్గరకు వచ్చి ఏ తీరుగా ఇది చేస్తారని చెప్పి నేను చెప్పుడు కాదు, అనేక టీవీ ప్రసారాల్లో వచ్చినాయి. అనేక ప్రొఫెసర్లు కూడా మరి చెప్పినటువంటి విషయాన్ని మీ దగ్గర తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. ఎందుకు ఎగిరిపోతున్నాయి? జేసీబీలు, మిషన్ల సౌండు, దుర్మార్గుల దృష్టిలో పడొద్దని చెప్పి ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. ఈ పక్షుల సంపద అంతా కూడా మీ అవినీతి కోసము నోరులేని మూగ జంతువులను అక్రమంగా ఇచ్చేస్తున్నారు. ఒకవైపు ఇవి ఏమంటున్నాయి? ఆ భాషలో ఒక ప్రొఫెసర్ రాసిండు, నేను రాయలేదు. ఒక ప్రొఫెసర్, ఒక పర్యావరణవేత్త, ఒక పక్షులను కాపాడాలని ప్రేమికుడు రాసినటువంటిది మీకు చెప్పి వినిపిస్తా. ఇవి అక్కడ మాట్లాడుకుంటున్నాయి. I am in the struggle. We are in the struggle. We are in the struggle between development and conservation. We are in the struggle between development and conservation. మేము తహతల ఆడిపోతున్నాం, మా ప్రాణాలు పోతున్నాయని మూగజీవులు, వాళ్ళని మనము కళ్ళతో చూస్తే వాటి బాధ అర్థం కాదు. మనసు పెట్టి చూడాలి. పాపం గుడిసెవాసులను కాజుపేట నుంచి ఇక్కడికి తీసేస్తున్నారు. కొందరిని డబుల్ బెడ్రూమ్ నుంచి చేసి ఆశ పెడుతున్నారు. ఎందుకు నాయనా? శాంపేట్ల పేదలు లేరా? అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వరా? దూరం కాజుపేటలు ఉన్న వాళ్ళని ఎందుకు తీయాలి? అదే దృష్టి ఎందుకు కావాలి? 40 ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకున్న వాళ్ళు, వాళ్ళ బాధ ఏం కావాలి? మళ్ళొక్కసారి చెప్తున్నా, భద్రకాళి అభివృద్ధికి ఒక భక్తునిగా నేను తోడ్పాటు అవుతాను. కానీ పేదవాళ్ళ గుడిసెలు రిహాబిలేట్ చేయకుండా వాళ్ళకున్నటువంటి చోట్ల గవర్నమెంట్ స్థలం ఎంత ఉన్నది వాళ్ళకి చేయాలి. వాళ్ళు కూడా పేదవాళ్ళు, ప్రశ్నించే గొంతుకులు లేవు వాళ్లకు. మీరు చేసేటువంటి దాడులను తిప్పికొట్టే పరిస్థితులు లేరు, నిస్సాయ స్థితులు ఉన్నారు. అందుకే వాళ్ళకి దిక్కున్న చోట చెప్పుకున్నారు. అదే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్, హ్యూమన్ రైట్స్ దగ్గర పోయినరు. దయచేసి మా పైన దాడులు చేసినా మేము భరిస్తాం, కానీ పేదోళ్ళ జోలికి పోకండి, మూగ జంతువుల దగ్గర పోకండి, పశువులు పక్షులు నివసించే నివాస స్థలాల దగ్గర పోకండి, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ప్రదేశాల జోలికి పోకండి. ఇక మీరు 3 ఏళ్ల నుంచి చేసిన అవినీతి చాలీగా. ఇక నీకున్నటువంటి కొద్ది సమయం అడ్డిమారు గుడ్డి దెబ్బలు గెలిచినటువంటి నీకు అభివృద్ధి పైన దృష్టి సారించు. ఊకే నా చెప్పమో మా పార్టీ చెప్పమో చేయకిగా. పేదల బాధలు వినండి, గుడిసెవాసుల బాధలు వినండి. చేతనైతే సాయం చేయి, లేకుంటే వాళ్ళ గుడిసెలను తొలగించకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ
మొదట్లో 2 నెలల క్రితము ఈ జేసీబీలు వచ్చి పూడుస్తున్నటువంటి క్రమంలో వంగపాడు వాసి అశోక్ అని ఇక్కడ ఉన్నారు. ఆయనే ఒక ప్రజాప్రతినిధి, పిఏసిఎస్ డైరెక్టర్. కొన్ని నెలల క్రితం ఏ రోజు అది 26 మేలో ప్రారంభమై ఇక్కడ పూడికే తీతలకు రాత్రి పూట దొంగ రాత్రిగా పోయి పూడుస్తుంటే అక్కడ పొయ్యి, ఎందుకంటే ఆయనే ఒక ఆవులను పెంచుకొని ఒక బర్లను పెంచుకొని వాటికి నీరు దాహం తీర్చే చెరువుల పైన ఒక మమకారం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక గొర్రెలను పెంచుకున్నటువంటి వ్యక్తిగా ఆ చెరువును పూడ్చకన్నందుకు నలుగురు వచ్చి అర్ధరాత్రి మే 26 రోజు ఆయన పైన దాడి చేసిండ్రు. ఆ రాత్రి నాకు ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి చెప్తే కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేసుకోలే. నీకేం పని, నువ్వు వెళ్ళిపో అని ఈయననే బండి గుంజుకున్నారు. పొమ్మంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసినాక బండి ఇచ్చింది తప్ప కేసు ఫైల్ చేయలే. అంటే ఈ తీరుగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి అధికారం ఉన్నదని. ఇంకెన్ని రోజులు ఉంటుందిరా బాబు మీకు అధికారం? దగ్గర పడ్డదిగా ఇక కొన్ని రోజులే. ఇప్పటికైనా కూడా మూగ జంతువుల దగ్గర పోకండి, మూగ జీవుల దగ్గర పోకండి, గొంతు లేని గుడిసెవాసుల దగ్గర పోకండి. ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానం కావాలంటే ఈ కూడా పేరిట అవినీతి బంద్ చేయండి. మీ గనుక అవినీతిలో వాటాలు లేకుంటే తక్షణమే రీకాల్ చేయండి. ఇక రేపో మాపో ఇంకో గంటకో 2 గంటలకు 3 గంటలకు మళ్ళీ నా మీద ప్రెస్ మీట్ పెడతారు. వినయ్ భాస్కర్ దోసుక తిన్నాడు ఆర్టీసీది. ఎస్, మీరు కనుక నేను రుజువు చేస్తే ఆర్టిస్ట్ స్థలాలు మీరు తీసుకోండి, వినయ్ భాస్కర్ ఏదైనా స్థలం తీసుకుంటే తీసుకోండి, ఇంకేమైనా చేయండి, నా మీద కేసులు బుక్ చేయండి. కానీ ఊకే నా జపం ఎందుకు? పాపం తెల్లాలు లేస్తే గుడిసెవాసుల దగ్గరికి, మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కార్యకర్తలకు, ఇంకా వేరే మాట వస్తుంది, మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు, వాళ్ళు పేదోళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు. ఎందుకు ఇవన్నీ? అందుకే ఈరోజు ప్రజల పక్షాన, పేదల పక్షాన, మూగ జీవుల పక్షాన ఇవన్నీ కూడా నేను ఒట్టి గంటల యాక్ట్ ప్రకారం మాట్లాడుతున్నా. మీకు కూడా చట్టంలో నేను చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తే నా మీద చేయండి, మా పైన చేయండి. కానీ ఇటువంటి చిల్లర కథలు చేసి దోసుకునుడు దాసుకునుడు బంద్ పెట్టి ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, అభివృద్ధి ఫలాలు అర్హులైన వారికి అందించే విధంగా చేయాలని కూడా కోరుకుంటూ, ఇంకా కూడాలో జరుగుతున్న అవినీతి గురించి గౌరవ యాదవ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.